మండల్ వైజ్గా కానీ డిస్టిక్ వైజ్గా కానీ నేషనల్ వైజ్గా కానీ ఎన్ని టోర్నమెంట్స్ ఆడారు, ఎన్ని గేమ్స్ ఆడారు? మండల్ డిస్టిక్ అంటే కౌంట్లెస్ కౌంట్లెస్, కౌంట్లెస్ లెక్క లేదు, లెక్క లేదు. అన్నాం మస్తు అన్నాం. స్టేట్ వచ్చేసి వరంగల్ అన్నాం, ఇక్కడ గచ్చిబౌలిలో అన్నాం. నేషనల్ అయితే ప్రైవేట్గా ఒకటి పోయినా, ఒకటి కప్పులు లేపుకొని వచ్చిన. డైరెక్ట్ నేషనల్ ఒకటి పోతే ఒకటి ఒకటి పోయింది. సత్తా ఉందా అంట, దమ్ము ఉంది మన దగ్గర. అండర్ 19 కప్పులు లేపుకొని వచ్చిన. అండర్ 19 ఆడారా? అండర్ 19. ఓకే. సో నేషనల్ వైజ్గా కానీ ఒకటి వెళ్ళారు, ఒకటి వచ్చారు. సో అట్లే మండల్ వైజ్గా కానీ డిస్టిక్ వైజ్గా కానీ చాలా ఆడాలి అంటున్నారు కదా? చాలా అన్నాం కానీ అన్నిట్లలో రాకపోయేది. అవును, అన్నిట్లలో రాకపోయేది. కొంచెం డిస్టర్బెన్స్ వల్ల అట్లా జరిగినాయి. అంటే మీకు నార్మల్ ఇప్పుడు డిస్టిక్ వైజ్గా మండల్ వైజ్గా ఎన్ని అవార్డ్స్ మీరు గెలుచుకున్నారు? అవార్డ్స్ అంటే మినిమం ఒక 30 ఇంకా పైన ఉంటాయి. 30+ అంటే మీరు అవార్డ్స్ చూసుకోవట్లేదు, మీరు ఫ్యూచర్ ఎలా వెళ్ళాలి, మీ గోల్ని రీచ్ అవ్వాలి, నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలని మెయిన్ మోటివ్గా పెట్టుకొని ఈ అవార్డ్స్ అన్నింటిలో ఏముంది అని అనుకుంటున్నాను అంతే. సో మీ హాస్టల్లో మీ ఉన్న టీంని, అంటే మీరు కబడ్డీ ఆడుతుండే కదా, మీ టీంతో ఎలా ఉండేది? మీ హాస్టల్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఒకటే దగ్గర చదువుకున్నారు కదా, సో మీకంటూ మెయిన్ టీం ఒకటి ఉంటుంది కదా, ఆ టీంతో మీరు ఎలా మూవ్ అయ్యేవారు? మా టీం అయితే మంచిగా ఉంటుండే. ఎక్కడికి వెళ్ళినా కానీ మా టీంని చూస్తే ప్రతి ఒక్కరు భయపడేది. ఇప్పుడు మన డిస్టిక్లో యాదాద్రి భువనగిరి డిస్టిక్ అంటే మా టీం చూస్తే భయపడేది. అదే భువనగిరి టీం వచ్చిందిరా అన్నట్టుంటుండే. బాండింగ్ కూడా మంచిగా ఉంటే మా కోఆర్డినేషన్ వల్ల, పీటీ సార్ వల్ల ఎంకరేజ్ వల్ల మా కోఆర్డినేషన్ మంచిగా ఉంటుండే. మా టీం వచ్చిందంటే కొంచెం భయంతో ఉంటుండే ఆపోజిట్ వాళ్ళు. సో అట్లా మీరు మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో గేమ్స్ ఆడినప్పుడు మీ టీంతో కానీ ఎప్పుడైనా వేరే వాళ్ళ టీంకి, వేరే మండల్ వాళ్ళకి, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఎప్పుడైనా గొడవలు అయినాయా? చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల గొడవలు అవుతూ ఉంటాయి. మళ్ళీ అది కబడ్డీలో అంటే కూడా ఇంకా చాలా అవుతాయి. వాళ్ళు వచ్చినప్పుడు కానీ చాలా గొడవలు అవుతూ ఉంటాయి. రైడ్కి వచ్చినప్పుడు, లేదంటే మనం రైడ్కి వెళ్ళినప్పుడు చాలా గొడవలు అవుతూ ఉంటాయి కదా, అట్లా మీకు ఏమైనా ఉన్నాయా అట్లా గొడవలు జరగడం? చాలా అయితేనే ఉంటాయి అన్న. ప్రతి ఒక్క టోర్నమెంట్ పోయినప్పుడు ఒక గొడవ అవుతుంది పక్కా. ఇంకా ఒక దగ్గరికి వెళ్ళామంటే కప్పు వచ్చినా రాకుండా గొడవ మాత్రం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లోకల్ టీం వాళ్ళు ఉంటారు ఎక్కువ, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు వాళ్ళు. అట్లా గొడవలు అవుతాయి. టెక్నికల్ పాయింట్స్ వాళ్ళకి ఇస్తారు, కావాలనే ఇస్తారు. అట్లా ఉంటాయి. అయినా కానీ మన సత్తా ఏందో మనకు తెలుసు. మీకు తెలుసు కాబట్టి మీరు కప్పు కొట్టుకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మీరు నార్మల్ ఎన్ని ఆడితే ఇప్పుడు ఒక ఎంత పర్సెంటేజ్ వరకు మీరు కప్స్ గెలుచుకున్నారు? అంటే ఒక 80% వరకు మనకే వచ్చినాయి. సూపర్. 80% మీరు ఆడిన 80%లో కప్స్ తీసుకున్నారంటే మీరు ఫ్యూచర్లో ఇంకా నేషనల్కి అట్లా వెళ్తే కూడా, నేషనల్ ఒకటి ఆడారు, ఒకటి తీసుకొచ్చి. సో మీరు ఇంకా ఫ్యూచర్లో వెళ్తే కూడా ఎక్కువ ఛాన్సెస్ కప్పు కొట్టే ఛాన్సెసే ఉంటాయి. ఇప్పుడు మీరు స్కూల్ అయిపోయిన తర్వాత వేరే వేరే ప్లేసెస్లోకి వెళ్ళిళ్ళు, మీకు వేరే వేరే కోచెస్ పరిచయం అయి ఉంటారు. బట్ ఆ కోచెస్ కాకుండా స్టిల్ ఆ సార్ తోటి కంటిన్యూ అవ్వడానికి కారణాలు ఏంటంటారు? ఆ సార్కి నాకు ర్యాపో ఎక్కువ ఉంది అన్నట్టు. ఎక్కువ ఉంది. అట్లనే కోచింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చేది. అట్లనే మన ఫైనాన్షియల్ ఏదైనా ఉన్నా కానీ సారే చూసుకున్నట్టు అట్లా.